ఈ టైంలో ఖచ్చితంగా వాళ్ళకి చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దొరికింది వాళ్ళకి అస్త్రం, బలమైన అస్త్రం దొరికింది వాళ్ళకి కూడా. గవర్నమెంట్ ఎంత ఫెయిల్యూర్ అయిందని చెప్పడానికి. విల్ కమ్ బ్యాక్ టు భీమరావు గారు, ఐల్ కమ్ బ్యాక్ టు మీ మాట కూడా వింటా నేను. లెట్స్ లిసన్ ఫ్రమ్ పావని గారు. పావని గారు, మీరు ఎలా చూస్తున్నారు అసలు మొత్తం జరిగినటువంటి అంశాన్ని ఎలా చూస్తున్నారు? మొత్తం ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో జరుగుతున్న సంఘటనలు. ఈ సంఘటన అత్యంత దురదృష్టకరము, అందరం బాధపడ్డము కూడా. అది డిసెంబర్ 4వ తారీఖు జరిగింది. ఈ రోజు డిసెంబర్ 13వ తారీఖు. అంటే ఒక సంఘటన జరిగిన వెంటనే చర్య తీసుకోవడానికి ఉండదా? 9 రోజుల గడువు తర్వాత అది సాటర్డేలు సండేలు చూసుకొని చర్యలు తీసుకుంటారా? ఏం చేస్తున్నాడు సంధ్యా థియేటర్ యజమాని? వాళ్ళందరూ చెప్పిండ్రు ఇక్కడ ఫుల్ సినిమా యూనిట్ వస్తుంది, మాకు బందోబస్తు కావాలి అని చెప్పిండ్రు. బందోబస్తు కల్పించలేని అధికారులు కదా, పోలీస్ అధికారుల మీద కదా శిక్షించాల్సింది, ప్రభుత్వం మీద కదా, ప్రభుత్వ వైఫల్యం కదా, ఒక సినీ హీరో మీద ఎందుకు? ఏంటంటే ఇదంతా కక్షపూరితమైన వ్యవహారం. సినిమా యూనిట్ అంతా ఒక ఫంక్షన్ చేసుకున్నారు. దాంట్లో అల్లు అర్జున్ గారు సీఎం అనేసి ఆయన పేరును మర్చిపోయిండు. పేరును మర్చిపోవడం వల్ల ఇదంతా చేస్తున్నాడు. ఏంటంటే కక్షపూరితమైన చర్యతోటే చేస్తున్నాడు. ఒక సినిమా చూడడానికి వెళ్ళిన ఆమె చనిపోతే ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద కేసేసిండ్రు. మరి గురుకుల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి దాదాపుగా 50 మంది చనిపోయినరు. ఎవరి మీద కేసేయాలి, ఎవరిని అరెస్ట్ చేయాలి? ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే కదా. హైడ్రాబాదితులు ఎంతో మంది చనిపోయినరు గుండెపోటుతోటి. ఎవరు దీనికి శిక్షార్హులు? ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? లగచర్లలో కొడంగల్లో సాయిరెడ్డి అనే సర్పంచ్ నా ఆత్మహత్యకు కారణం రేవంత్ రెడ్డి అనేసి లెటర్ రాసి మరి చనిపోయిండు. దానికి శిక్ష అనుభవించాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? శిక్షార్హుడు కాదా ఆయన? ప్రతి దాంట్లో భీమరావు గారు నేనేమంటున్నా, పావని గౌడ్ గారు పూర్తి చేయనిద్దాం, ఆవిడ పూర్తిగా మాట్లాడిన తర్వాత విషయాలు ఏంటంటే జరిగిన సంఘటన చెప్పాలి కానీ వృత్తిదానికి రేవంత్ రెడ్డి ఇవన్నీ జరిగిన సంఘటనలే నాయక్, ఇవన్నీ జరిగిన సంఘటనలే, జరుగుతున్న సంఘటనలే కాదు. డిసెంబర్ 4వ తారీఖు సంఘటన జరిగితే డిసెంబర్ 13వ తారీఖు వరకు చర్యలు ఉన్నాయా? ఇవాళ ఎందుకు చర్యలు తీసుకున్నారు? రేపు సాటర్డే, ఎల్లుండి సండే. హైడ్రా కోసం కూడా సాటర్డేలు సండేలు లగచర్ల నిన్న ఏదైతే జరిగిందో లగచర్ల రైతుల బేడీలను ఈయన ఆదాని ఎవరో పెళ్లికి పోతే అక్కడ రాహుల్ గాంధీ తోటి మొట్టికాయలు పడ్డాయి. ఆ విషయాన్ని డైవర్షన్ చేయడానికి మాత్రమే ఇవాళ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిండ్రు. ఏ లెవెల్ గా ఉన్న అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడానికి జైలు పంపించినటువంటి ఘనత కూడా బీఆర్ఎస్ వాళ్ళకి చెందుతున్న. ఆ విషయం మర్చిపోతున్నాడా మీరు? ఆ విషయం కూడా చెప్తే బాగుంటది. లేలే భీమరావు గారు నేను ఏమంటున్నా సార్, పావని గారు కంప్లీట్ అంటారు. యాంకర్ ఒక్క నిమిషం. భీమరావు గారు ఒక్క నిమిషం. భీమ్ గారు ఒక్క నిమిషం. భీమ్ గారు మీరు పావని గారి మాట పూర్తిగా వినాలి. గుండెపోటు వచ్చిన రైతును బేడీలు వేసుకొని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో తీసుకుపోతారా? భీమ్ గారు మీరు వినాలి. భీమ్ గారు ఒక్క నిమిషం. ప్యానలిస్ట్ ఇద్దరు ప్యానెల్ లో ఉన్నటువంటి భీమ్ గారు పావని గారు ఒక మాట. భీమ్ గారు పావని గారు, నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒకరు మాట్లాడిన తర్వాత ఒకరు మాట్లాడు. అసలు ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ లోనే కొట్టేసుకుంటే ఎలా సార్? మనం కొట్టుకుందాం, మీరు కొట్టేసుకుంటే నేను కాదని అనట్లేదు. కాకపోతే ఆ కొట్లాట ఎలా ఉండాలి అంటే సామరస్యంగా సబ్జెక్ట్ మీద ఉండాలి. నీ సామాజిక వర్గానికి చెందిన లంబాడి బిడ్డకు ఎంత అన్యాయం జరుగుతుందో దాని గురించి మాట్లాడు. ఈ ప్రభుత్వాన్ని వెనకేసుకొని రావడం కాదు. హీరియా నాయక్ మీద ఏవైతే జరిగినాయో దాని మీద మాట్లాడు. దమ్ముంటే దాన్ని సమర్థిస్తున్నావా? ఈసీజీ తీసినా కూడా బేడీలు తీయలేదు అంటే దాన్ని సమర్థిస్తున్నారా? భీమరావు నాయక్ అది సమర్థిస్తున్నావా? ప్రభుత్వ ఉద్యోగుల పేర దాడి జరిగితే కేసు పెట్టద్దంటారు. అదే ఖమ్మంలో రైతులు తనకు కావాల్సినటువంటి ఇప్పుడు పాత చింతకాయ పచ్చళ్ళు తీయకు. ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుందో దాని గురించి మాట్లాడు. అధికారంలో ఉన్నది మీరు కదా. పాత చింతకాయ పచ్చడి ముచ్చట్లు మాట్లాడకు. అధికారంలో ఉన్నది మీరు. హీరియా నాయక్ మీద జరిగిన సంఘటనలన్నింటినీ సమర్థిస్తున్నావా ఒక లంబాడి బిడ్డగా? అదొకటి చెప్పు నాకు. ప్రతిదాన్ని ప్రభుత్వ తప్పిదాలను మొత్తం వెనకేసుకుంటూ రావడం కాదు. తప్పు జరిగింది, ఇట్లా జరగాల్సి ఉండేది కాదు అని మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఏది జరిగినా కూడా ప్రభుత్వం మీద కక్షపూరిత
అది ఇది అని మాట్లాడడం తప్పు కదా నాయక్? నేను అనేది ఏంటంటే మేడం, గతంలో జరిగిన దానికి కూడా అప్పుడు మీరు సమాధానం చెప్పి ఉంటే ఇప్పుడు గతంలో కాదు, ఇప్పుడు ఉన్నది ఏంటి? ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏంది? పావని గారు ఒక మాట ఏంది? సీరియా నాయక్ మీద జరిగిన సంఘటనను నువ్వు సమర్థిస్తున్నావా ఒక లంబాడి బిడ్డలాగా? అల్లు అర్జున్ వాళ్ళు ఇగో సంధ్యా థియేటర్ వాళ్ళు ఆల్రెడీ ముందే చెప్పిండ్రు, సినిమా యూనిట్ మొత్తం వస్తుంది, మాకు పోలీస్ బందోబస్తు కావాలని. హోమ్ మినిస్టర్ ఏడి? బందోబస్తు కల్పించాల్సింది హోమ్ మినిస్టర్ కదా. పోలీస్ వ్యవస్థ ఎక్కడుంది? ప్రభుత్వ వైఫల్యం కదా, పోలీస్ వైఫల్యం కదా. ఆమె చనిపోవడానికి కారణం ప్రభుత్వము, పోలీస్ వ్యవస్థ. మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడాలంటే నాయక్ గారు నాకు అర్థం కావట్లేదు. లంబాడి బిడ్డల మీద జరిగిన అన్యాయాన్ని కూడా అట్లనే సమర్థిస్తారు. గురుకుల విద్యార్థులు చచ్చిపోతే అట్లనే సమర్థిస్తారు. ప్రజాపాలన అంటే ఏంటండి నాకు అర్థం కావట్లేదు. ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద నాగార్జున గారి మీద జరిగింది. కొండా సురేఖ ఎలాంటి వ్యాఖ్యలు చేసిందో మనం చూసినాం. అంటే ఆల్రెడీ మొత్తం సినిమా యూనిట్ వేరే రాష్ట్రానికి తరలిపోవడానికి ఏమన్నా చేస్తున్నారా మీరు? సినిమా పరిశ్రమ మొత్తం వేరే రాష్ట్రాలకు తరలిపోవడానికి చేస్తున్నారా? తెలంగాణ రాష్ట్రం అంటేనే భయపడేటట్టు చేస్తున్నారా? పావని గారు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రేస్ చేశారు. పావని గారు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రేస్ చేశారు. ఇన్ఫాక్ట్ దానికి సమాధానం ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. భీమరావు గారు ఇక్కడ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ 2 రోజుల క్రితమే సినిమా రిలీజ్ అయ్యే 2 రోజుల క్రితమే వాళ్ళు క్లియర్గా లెటర్ రాసి బందోబస్తు కావాలని ఇస్తే దానిపైన కమిషనర్ గారి స్టాంప్ కూడా ఉంది, పోలీస్ స్టాంప్ ఉంది. సార్ ఒక మాట లెట్ మీ కంప్లీట్. నేను అనేది ఏంటంటే, ఒకవేళ పోలీసు వాళ్ళు రిజెక్ట్ చేసి ఉన్నట్టు అయి ఉంటే దాన్ని రిటర్న్ ప్రూఫ్ ఏమైనా ఉందా పోలీసు వాళ్ళ దగ్గర, ప్రభుత్వం దగ్గర? ఇవాళ మనకున్న ముఖ్యమంత్రి వర్యులే ఆయనే స్వయంగా హోంశాఖ మాత్యులు కూడా ఆయనే. ఇక్కడ చాలా విషయాలు ఇప్పటికే లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇవాళ పూర్తి స్థాయిలో మెగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు చేయడానికో లేదంటే ఈ అరెస్ట్ను వ్యతిరేకించడానికో చూస్తున్నటువంటి సంఘటన ఇది. లిటరల్గా అంటే క్లియర్గా కనిపిస్తూ ఉంది కదా, ఏ రకంగా చూసుకున్నా కానీ లా అండ్ ఆర్డర్ అనేటువంటిది రాష్ట్రంలో గాడి తప్పుతోందని. మీ మాట ఏంటి కాంగ్రెస్ నాయకులుగా? సార్ ఈ విషయం పైన ఒక విషయం నేను కొంచెం చెప్తాను. ఒక్క 2 నిమిషాలు దాని ముందుకు పోయిన పావని గారు కొంచెం మ్యూట్ లో పెట్టుకుంటే నేను మాట్లాడతాను, ఆ విషయం కూడా వినాలి. రైట్, పావని గారు మీరు మాట్లాడేంత వరకు మాట్లాడరండి, మీరు కంప్లీట్ చేయండి. ఓకే, ఏదైతే ఇప్పుడు ఈ జరిగిన సంఘటన పైన అందరికీ బాధాకర విషయం ఇది. ఈ విషయం పైన మేమేం ప్రభుత్వం కప్పిపుచ్చుకొని వాళ్ళ శిక్ష ఇప్పుడు ఏదైతే చట్టం తన పని తాను చేసుకుంటా పోతాం దాని ప్రకారం చేస్తున్నాము. ఏదైతే సినిమా అక్కడ ప్రజలు ఒకటేసారి క్రౌడ్ రావడం వల్ల అది దురదృష్టాలు జరిగిన దానిపైన పూర్తిగా ఎవిడెన్స్ తీసుకొని అది ఎంతవరకు పోలీసు ఇచ్చిరా లేదని దాన్ని తీసుకోవడానికి టైం పట్టింది. ఈలో ప్రభుత్వం కొన్ని వేరే కార్యక్రమాల్లో ఉండబట్టి ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కోర్టుకి చిప్ప దొరికినట్టు ఏమైందంటే, ఆమె చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు చనిపోయిన బాధ్యుల తరపు నుంచి ఒక్క విషయం డిమాండ్ చేయలేదు. కానీ ఏదైతే బాధ్యుల ద్వారా చనిపోయిన విషయాన్ని ఇవాళ అరెస్ట్ చేస్తున్న ప్రభుత్వం అని చెప్పేసి అలా బురద చల్లడం కాదు. మీరు 10 రోజులలో జరిగినటువంటి బాధ్యుల పైన ఒక సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి ఇంత డిమాండ్ చేసి ప్రభుత్వం కూడా ఆదుకోవాలి, ఒక్క మాట కూడా మాట్లాడిన విషయాలు ఉన్నది. ఆ విషయం మాట్లాడాలని మేము అనుకొని వాళ్ళకి కావాల్సిన ఆరోగ్య సమస్య వాళ్ళ కొడుకుకి ప్రభుత్వం సొంతంగా మెరుగైన వైద్యం అందించింది. ఆ విషయం మాట్లాడలేదు. కానీ బీఆర్ఎస్ ఎంతసేపు రాజకీయాలు తీసుకొని ప్రతి విషయాల్లో రాజకీయం చేయడమే తగదు అని చెప్తాం మేము. ఈ విషయం కన్నా ముందు ఇప్పుడు లగచర్ల విషయం మాట్లాడే ముందు నేనేమన్నా, లగచర్లలో ప్రభుత్వ అధికారుల పైన దాడి చేసిన బాధ్యులు ఎవరంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇలా జైల్లో ఉన్నారు, నరేందర్ రెడ్డి అనే విషయం మీకు తెలిసిన విషయమే. ఆ విషయం కన్నా ముందు ఖమ్మం విషయాన్ని అలా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, భద్రత లేకుండా పంపించింది ఎవరు? అధికారిని. పావని గారు విల్ కమ్ బ్యాక్ టు పావని గారు ప్లీజ్ లెట్ హిమ్ కంప్లీట్. లేదు పావని గారు లెట్ హిమ్ కంప్లీట్, దాని తర్వాత మీ రెస్పాన్స్ ఇద్దారు. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వ అధికారులు ఊర్లపై ప్రజలతో వాళ్ళ అభిప్రాయాలు సేకరించడానికి పోయినప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ ఎంత ఉండాలి? వాళ్ళేమో దోషద్రోహులు కాదు, ఏం రౌడీలు కాదు. సామాన్య ప్రజల దగ్గర పోయేటప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని పోవాలంటే మేము టీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క చేయలేదు. సో మేము ఏంటంటే ప్రజల దగ్గర పోయినాము, అక్కడ బీఆర్ఎస్ వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి అక్కడ కేటీఆర్ మాట్లాడిన విషయాలు కానీ నరేందర్ రెడ్డి కల్పన చేసిన కుట్ర కానీ ప్రజల దగ్గర బయటపడడం కూడా రిమాండ్ చేశాము. సో ఈ విషయాన్ని రాజాంతం చేసే బదులు కంటే మీరు గతంలో ఈ విధంగా చేసిరు కదా రైతుల విషయాన్ని గుర్తు చేశాను నేను. ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకొని
ఈ 10 రోజుల విషయంలో బాధ్యతల పక్కన ఒక్కసారి కూడా డిమాండ్ చేయండి ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వము. కేవలం ఇలా అర్జున్ చట్టం తన పని చేసుకుంటా పోతుందని చెప్తే ఎందుకు అలా ఆరాటపడుతున్నారు? అదే నాగార్జున విషయం అన్నారు, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని దాదాపు 6,000 కోట్లు సంపాదించుకున్నటువంటి నాగార్జున కేటీఆర్ పెట్టుకుని దాని గురించి మాట్లాడారు. మేము రాగానే దాన్ని కులగొడితేనేమో అది నాగార్జున పైన కేసు అంటారు. సో వీళ్ళు ప్రజల పక్షాన లేకపోతే ధనవంతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ క్లియర్ అర్థమై ఉండాలి ఈ విషయం పైన. అయితే భీమరావు గారు నాదో స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారంగానే మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి చేంజెస్ మేము చేస్తున్నాం అనేటువంటి మాట మీరు అన్నారు కదా, మరి మీరు కొత్తదనాన్ని తీసుకొస్తున్నటువంటి మీరు, కొత్త చేంజెస్ చేస్తున్నటువంటి మీరు, అప్పుడెప్పుడో బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి తప్పులు రెక్టిఫై చేస్తున్నటువంటి మీరు అప్పటి తప్పును ఎందుకు సార్ గుర్తు చేయడం? ఇప్పుడు స్ట్రైట్గా మీ చేతిలోనే అఫీషియల్గా సంధ్యా థియేటర్ వాళ్ళ లెటర్ 2 రోజుల క్రితందే ఉంది. ఆ 2 రోజుల ముందే వాళ్ళు ఇచ్చిన తర్వాత అక్కడ తగు బాధ్యతగా తగు చర్యలు ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ప్రభుత్వం తీసుకోలేదు? ఎందుకు విస్మరించింది? పెద్ద స్టార్, తను ఒక పాన్ ఇండియా స్టార్, అతను వస్తున్నాడని చెప్పేసి క్లియర్ ఇంటిమేషన్ ఉన్నప్పుడు కూడా ఎక్కడ వైఫల్యం చెందారు మీరు? ఇది స్ట్రైట్ పాయింట్. దీని తర్వాత మిగిలిన లగచర్ల గురించి ఎస్, నిన్న బేడీలు వేయడం వల్లే ఆ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పెద్ద ఇష్యూ అవుతుందో కాబట్టి 11:50 అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వెళ్లారు. 12 గంటలకు ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి ఆయన అరెస్ట్ చేశారు. 12:15 అక్కడ నుంచి ఆ విషయం డైవర్ట్ కావడానికే ఈ విషయాన్ని తెరలేపిండ్రు. మేడం మీరు లింక్ పెట్టి ప్రజలను ఇప్పుడు చెప్పు, మరి దీని మీద చెప్పు నాయక్, దీని మీద చెప్పు. ఇది కదా లెటర్, సంధ్యా థియేటర్ వాళ్ళు రాసిన లెటర్ ఇది కదా, స్టాంప్ కూడా, ఏసీపీ స్టాంప్ కూడా ఉంది కదా, మరి దీని మీద చెప్పు. ఎందుకు సిబ్బందిని అరేంజ్ చేయలేదు మీరు? బందోబస్తు ఎందుకు ఇవ్వలేదు? బందోబస్తు ఎందుకు ఇవ్వలేదు? హోమ్ మినిస్టర్ వైఫల్యమే కదా. హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి. హోమ్ మినిస్టర్ ఎవరో ఆయన రాజీనామా చేయాలి ఫస్ట్. దీనికన్నా ముందు ఏదైతే కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు బాధ్యులు, ఇందులో ఎంత మంది వస్తున్నారని చెప్పేసి వాళ్ళు రాష్ట్రీయ ఓన్లీ అన్నారు. ఎంతమంది అంటే ఇంతమంది వస్తారు, వాళ్ళు రాయలేదు. పోలీస్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఒకసారి లెటర్ వాట్సాప్ లో వేస్తా చదువుకో. ఒకసారి లెటర్ వాట్సాప్ చేస్తా చదువుకో. భీమరావు గారు ఎప్పుడైనా సరే హ్యూజ్ క్రౌడ్ అని అంటారు తప్ప 10,000 మంది, 50,000 మంది, 10 లక్షల మంది వస్తారని చెప్పేసి క్రౌడ్ అంటే ఇప్పుడు దాదాపు అక్కడ 1000 మంది, 2,000 మంది, 5,000 మంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది సార్ భీమరావు గారు, మన చేతిలో ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. రేవంత్ రెడ్డి గుంపులో ఒక గుంపని తేల్చేసుకున్నారు. పావని గారు ఒక మాట, దేశంలోనే అత్యధిక ఫాస్ట్ ఫార్వర్డింగ్ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థే తెలంగాణలో ఉందని చెప్పేసి మనం చెప్పుకుంటాం. దేశంలోనే నెంబర్ 1 ఇంటెలిజెన్స్ వ్యవస్థ అని మనం చెప్పుకుంటాం. ఒక సినిమా స్టార్ వస్తున్నాడు అంటే మనం కంట్రోల్ చేసుకోలేకపోతే, రేపు పొద్దుగాల ఏంటంటే రేవంత్ రెడ్డి మీటింగ్ పెడితే ఆడ కూడా మీరు ఆల్రెడీ రేవంత్ రెడ్డి వస్తున్నాడు కదా అని చెప్పేసి ఆడ కూడా ఏదైనా స్టాంపేడ్ అయ్యి ఎవరైనా చచ్చిపోతే రేవంత్ రెడ్డిని తీసుకొని లోపలేస్తారా? మీ ప్రభుత్వానికి మీకే అంత దమ్ముందా? సార్ ఒక్క ఈ విషయం అనే బదులు ఖమ్మంలో కేసీఆర్ మీటింగ్ పెట్టినప్పుడు అరే పాత చింతకాయ పచ్చడి ముచ్చట్లు తీయకు నాయక్. ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యం ముప్పాటికి 11 months నుంచి తెలంగాణ రాష్ట్రం రావణ కాష్టలాగా అవుతుంది. దీని గురించి మాట్లాడు. అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలో ఉంది మీరు కదా. చెప్తున్నారు విషయం అనుకోకుండా జరిగిన విషయాన్ని బాధపడి రిపీట్ కాకుండా చూసుకోవాల్సింది. దాంట్లో చర్య తీసుకుంటాం, ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకుంటది. ఆ చర్యని మీరు బాధ్యతలపై మాట్లాడాలి. కానీ కారణం ప్రభుత్వమే కదా, ఆమె చావుకు కారణం ప్రభుత్వమే కదా, దీనికి బాధ్యులు మీరే కదా. మీరు సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఈ ఆమె చావు చనిపోయింది కదా. పావని గారు, భీమ్ గారు ఒక మాట, వెంకటరెడ్డి గారు మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు అప్పటి నుంచి మీరు వింటా ఉన్నారు, ఇటు పావని గారి మాటలు అటు భీమ్ గారి మాటలు నేను మాట్లాడింది కూడా వింటా ఉన్నారు. మీరు చాలా క్లియర్ గా ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం అనేటువంటి చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది. మీరేమంటారు అంటే ఇక్కడ ఇందాక నేను అడిగినట్టుగా పావని గారు ఒక మాట, పావని గారు భీమ్ గారు ఒక మాట, నా మాట వినాలి. నేనేమంటా వెంకటరెడ్డి గారు, రేపు పొద్దున నరేంద్ర మోడీ గారిదో లేదంటే రేవంత్ రెడ్డి గారిదో ఏదైనా మీటింగ్ అయిందండి, అక్కడ కూడా స్టాంపేడ్ జరిగింది ఆల్రెడీ. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులు, దేశానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉన్నతమైన
వ్యక్తులు వీళ్ళే. రేపు పొద్దున మోడీ గారిదో లేదంటే రేవంత్ రెడ్డి గారిదో లేదా కేసీఆర్ గారిదో ఏదో మీటింగ్ అయింది, అక్కడ కూడా స్టాంపేడ్ అయ్యింది. ఇక్కడ ఇచ్చినట్టే లెటర్స్ ఇస్తారు అన్ని పోలీస్ స్టేషన్లకి. సో అక్కడ కూడా ఏదైనా స్టాంపేడ్ జరిగింది, ఎవరైనా చనిపోయారు అనుకుందాం, సరే ఎవరు చనిపోకూడదు, బట్ ఒకవేళ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగింది సార్, అప్పుడు కేసీఆర్ని, నరేంద్ర మోడీని, రేవంత్ రెడ్డిని తీసుకుపోయి అరెస్ట్ చేసేటువంటి చట్టంగా మనం చూడొచ్చా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త న్యాయ సంహితని? అక్కడ కంప్లైంట్ ఉంది, కంప్లైంట్ కూడా చూడండి, కంప్లైంట్ ఎవరిపైన ఇచ్చారు, వాళ్ళు బాధ్యుల తరపున కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ చదవాలి, ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చూడండి, చూద్దాం సార్. దాని గురించి మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు బాధ్యులు ఎవరో కంప్లైంట్ ఇచ్చారో దాని గురించి చట్టం పనిచేసింది, కానీ బాధ్యులు మీరే. వెంకటరెడ్డి గారు మీరేమంటారు? పావని గారు లెట్ వెంకటరెడ్డి గారు స్పీక్ ప్లీజ్. వెంకటరెడ్డి గారు అలాంటి, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్, ఇప్పుడు మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి, యాక్టర్ వస్తున్నారని చెప్పినప్పుడు డెఫినెట్ గా కేసు పరిశీలించాలి ఏసీపీ గారు, కానీ లేకపోతే ఆ డెప్త్ ఎంత ఉంది, కేసు ఎట్లా ఉంటుంది, రేపు పొద్దున ఎంతమంది వస్తారు ఏంటి అనేది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, అది కూడా ఫెయిల్యూర్ కనపడతా ఉంది. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్ గా తీసుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా. ఒకవేళ నిజంగానే వాళ్ళకి అట్లాంటిది అంత పెద్ద క్రౌడ్ రాదు అనుకుంటే వాళ్ళు ఇవ్వరు కదా, పోలీస్ ప్రొటెక్షన్ అవసరం లేదని చెప్తారు కదా. లెటర్ ఇచ్చినప్పుడే ఆలోచన రావాలి. ఇవన్నీ కూడా 1 by 1 అండి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంఘటనలు 1 by 1. ఒక్క నిమిషం ఉండండి భీమ్ గారు లెట్ వెంకటరెడ్డి గారు కంప్లీట్ అండి, తర్వాత మీరు. అంతకుముందు లగ్చర్ల జరిగినా కూడా, లగ్చర్ల ఘటన కూడా నేను నిజంగా చెప్తా ఉంటున్నా, ఎక్సర్సైజ్ చేయకుండా వాళ్ళు మెప్పించి ఒప్పించి తీసుకోవాల్సిన భూముల్ని మరి గిరిజనుల దగ్గర నుంచి 1/2 ఎకరో 1/4 ఎకరో ఎకరం అట్లాంటి భూములు కూడా అక్కడ పెడతామని చెప్పి ఎప్పటి నుంచో 6 నెలల నుంచి పొత్తుకుంటున్నారు, మాకొద్దు అని చెప్పి. అయినా కూడా ఈ మొత్తం టోటల్ టీం అంతా అక్కడికి వెళ్ళి అది నిజంగానే వాళ్ళు బలవంతంగా లాక్కుంటారని ఒక భయం వేసి వాళ్ళు అటాక్ చేసిరా లేకపోతే ఎవరైనా చేయించారా తెలియదు, కానీ మొత్తానికి అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే రైతుల మీద దాడులు, రైతుల అరెస్టులు, రైతుల మరి ఎవరైతే జైలుకు పంపించడం, బేడీలు వేసి తీసుకోవడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. నేనేమంటున్నా అంటే దీని మీద ఒక ముందుగానే ఒక ఎక్సర్సైజ్ చేసి వెళ్తే ఇలాంటి ఇష్యూస్ రావు. ఈ ఘటనలు ఎందుకు అవుతున్నాయి, 1 by 1 ఎందుకు అవుతున్నాయి, ఇది ఒక్కటే కాదు, ప్రతి ఒక్క దాంట్లో. ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నా. హైదరాబాద్ లా ట్రాఫిక్ కంట్రోల్ ఎంత కష్టం అవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రతి ఏరియాలో, ప్రతి జంక్షన్ లా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు, ఒకప్పుడు లేకుండా అంత ముందు. ఎక్కడ చూసినా కూడా ఎల్బీ నగర్ కానీ ఏ జంక్షన్ చూసినా కూడా గంటల తరబడి ఉండాల్సి వస్తుంది. ఇన్ని బ్రిడ్జిలు వేసినా, ఇన్ని ఎలివేషన్స్ వేసినా కూడా ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. భయం లేదు, కంట్రోల్ లేదు, దాని మీద సూపర్విజన్ లేదు. హోమ్ మినిస్టర్ అంతా కూడా మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఇమ్మీడియట్ గా సీరియస్ గా యాక్షన్ తీసుకొని దీని మీద ఒక ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లేకపోతే రేపు పొద్దున ఇట్లాంటి సంఘటనలు ఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ బ్లేమ్ అంతా కూడా ఎవరి మీదకి వస్తుంది, మళ్ళా ముఖ్యమంత్రి గారి మీద లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వస్తుంది. ఇప్పుడు కూడా ఇంకా తెలియకపోతే, ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయలేకపోతే రేపు పొద్దున మరి సామాన్య ప్రజలు బాధపడే అవకాశాలు ఉంటాయి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సీరియస్ గా యాక్షన్ తీసుకోకుండా మరి కాముగా ఉన్నారంటే డెఫినెట్ గా మరి దేనికి దారిస్తుందండి? గవర్నమెంట్ ఫెయిల్యూర్ కనపడుతుంది కదా, పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ కనపడుతుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ కనపడుతుంది. ఇవన్నీ కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ రెండో పాయింట్ ఏంటంటే, రెండో పాయింట్ కూడా చెప్తాను నేను. థియేటర్ యాజమాన్యం ఒకవేళ నిజంగానే పోలీస్ వ్యవస్థ యాక్షన్ తీసుకోకపోతే ఇమ్మీడియట్ గా వాళ్ళు కోర్టుకు వెళ్లాల్సి ఉండే. ఆ కోర్టుకి వెళ్ళేసి మా పోలీస్ వ్యవస్థ మేము కంప్లైంట్ ఇచ్చాము, పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు, రెస్పాన్సిబుల్ అవ్వట్లేదు, వాళ్ళ యాక్షన్ కానీ రిప్లై కానీ అసలు రాలేదు, ఇమ్మీడియట్ గా మాకు పోలీస్ వ్యవస్థ పోలీసు యాక్షన్ కావాలి, సెక్యూరిటీ కావాలని చెప్పుంటే ఇట్లాంటి సంఘటనలు జరిగేవి కావు. అట్లీస్ట్ హైకోర్టో లేకపోతే కోర్టో డైరెక్ట్ చేసేది పోలీస్ డిపార్ట్మెంట్, అది కూడా జరగలేదు ఇక్కడ. సో వీళ్ళు కూడా ఇగ్నోర్ చేశారు, వాళ్ళు ఇగ్నోర్ చేశారు. సో రెండు రకాలుగా ప్రాబ్లమ్స్ అయినాయి. కాబట్టి సామాన్య మహిళ ఇక్కడ మరి ఆమె చనిపోయింది. సో ఇలాంటివన్నీ మళ్ళీ జరగకుండా ఏం చేయాలంటే ఇవన్నీ కూడా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా చిన్న కంప్లైంట్ వచ్చినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ తీసుకోవాలండి. ఎందుకు తీసుకోవాలి చెప్పండి? రకరకాల మనకి నంబర్స్ ఉన్నాయి, ఆ నంబర్ కొట్టగానే వస్తుంటారు కదా. మరి ఆ లెటర్ పెట్టినప్పుడు అంత సీరియస్ గా లెటర్ పెట్టినప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు అరేంజ్ చేయలేదు? వెంకటరెడ్డి గారు సారీ, నేను మధ్యలో ఇంటరప్ట్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన్ని నేషనల్ మీడియా అంతా పట్టుకొని వాళ్ళు అడిగే ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ మీద మీ కామెంట్ చేయండి అంటే నవ్వుకుంటూ వెళ్ళి కారుకి వెళ్ళిపోయాడు ఆయన. లేదు సార్, తప్పది
చట్టం తన పని తను చేసుకుంటా అన్నది కంప్లైంట్ ఏ రోజు ఇచ్చారో ఆ రోజు ఇమ్మీడియట్లీ యాక్షన్ స్టార్ట్ చేసి తీసుకొచ్చి దాని చట్టం పని చేసి. సార్ నేను ఇవాళ జరిగినటువంటి ఘటన గురించి చెప్తున్నా మీకు, మనం లైవ్ లో ఎక్స్క్లూజివ్ గా ప్లే చేస్తా ఉన్నాం. లేరు నాయక్ గారు, ఆల్రెడీ చూడండి ఒకసారి వీడియో. అప్డేట్ లోనే వీడియో ఎక్స్క్లూజివ్ గా 4 సైడ్ స్క్రీన్ పైన ప్లే చేస్తా ఉన్నాం. నేషనల్ మీడియా పట్టుకొని ఆయన అడిగింది రేవంత్ రెడ్డి గారిని. Sir, but BJP is blaming the Congress government. Allu Arjun, please. Sir, could you please Sir, but BJP is blaming the Congress government. సార్ ఇక్కడ ఆయన స్టేట్మెంట్, వెంకటరెడ్డి గారు ఒక మాట, రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఏంది, ఆయన నేషనల్ మీడియా అడుగుతుంటే ఆయన చెప్పినటువంటి మాట ఏంది, పతా కర్లేకే బోల్తాము అన్నాడు ఆయన. బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్, బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్, ఈజ్ దిస్ ద స్టేట్మెంట్ that's what being a home minister, being a chief minister, is this the example that he wants to set before the nation? ఎస్ డెఫినెట్ గా, ఎందుకంటే అంత పెద్ద స్టాల్ వర్డ్స్ ని అరెస్ట్ చేసే ముందర డెఫినెట్ గా హోమ్ మినిస్టర్ గానీ లేకపోతే ముఖ్యమంత్రికి సమాచారం ఉంటేనే చేయగలుగుతారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంత ధైర్యం చేసి పోలేరు లేకపోతే. కానీ వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు పతాకర్కే మై బోలుంగా బోలతో definitely he is ignoring the case. Sir, he himself being the home minister, sir he himself being the home minister डाइवर्शन करने के लिए ऐसे बोला था. इधर डाइवर्शन की बात नहीं, वो जो बात बोला है सीएम एक ही बात कही कि बोले तो पहले सलमान खान का केस था, वो कैसा होता कंप्लेंट वो तो अलग है, वो अलग है, उतना दूर तक क्यों जा रहे भैया, उतना दूर तक क्यों जा रहे भैया. సార్ ఇక్కడ ఒక మాట చెప్తా చూడండి बात करो ना సార్. ఇక్కడ సింపుల్ మాట, భీమరావు గారు నాయక్ గారు ఒక మాట, ఇక్కడ ఇవాళ హైకోర్టు ఇందాక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కూడా ఒక మాట చాలా క్లియర్ గా చెప్పింది. అర్నబ్ గోస్వామి వర్సెస్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనేటువంటి కేసు రిఫర్ చేస్తూ అర్నబ్ గోస్వామి విషయంలో ఏదైతే జడ్జిమెంట్ ఉందో అదే జడ్జిమెంట్ ని మేము క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం అనేటువంటి మాట చాలా సీరియస్ గా చెప్పింది హైకోర్టు. అండ్ దట్టు రేపు సెకండ్ సాటర్డే, ఎల్లుండి సండే ఆయన రిలీజ్ అవ్వడానికి అవకాశం లేదు కాబట్టి 50,000 సొంత పూచీకత్తు మీద ఇమీడియట్గా రిలీజ్ చేయమని ఆల్రెడీ ఆర్డర్ కాపీ స్ట్రైట్ చెంచల్ కూడా జైలుకి వెళ్ళిపోయింది. అవును. సో ఇక్కడ దాని అర్థం ఏంటి అంటే హైకోర్టు కూడా సీరియస్ గా ఉందనే కదా, ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకో. ఒక్క నిమిషం సార్, ఇక్కడ ఏదైతే బాధితురాలు చనిపోయిందో దాని గురించి హైకోర్టుకి ఎవరు పోవడం కానీ మాట్లాడలేదు. అదే నాగార్జున గారు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని చేస్తున్నారన్నప్పుడు కోర్టు నుంచి కోర్టు ఆర్డర్ స్టే ఇస్తుంది. సార్ ఆ విషయం గురించి తర్వాత మాట్లాడతాం. ఇక్కడ నాగార్జున గురించి కాదు ఇంపార్టెంట్. కోర్టు ఎంత విషయంలో చెప్తాను, మహిళా చావు గురించి మాట్లాడమంటే నువ్వు నాగార్జున గురించి నాగార్జునను లగచెర్లను లేదంటే ఖమ్మంలో బీఆర్ఎస్ నాయకుల వల్ల చనిపోయిన వాళ్ళ గురించో కాదు సార్. ఇవాళ జరిగినటువంటి సినిమా ఎవరిని డైవర్ట్ చేయడానికి చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం మీద చేసిన మొట్టికాయల గురించి మాట్లాడు. మీరు బందోబస్తు కల్పించేది ఉంటే, మీరు ఈ లెటర్ కు స్పందించి బందోబస్తు కనుక కల్పించేది ఉంటే ఇప్పుడు ఆ చావు ఉండేదా, ఆ మహిళ చనిపోయేదా, ఈ లొల్లే ఉండకపోతుండే కదా, ఈ గొడవ ఉండకపోతుండే కదా. ఈ లెటర్ కు మీరు స్పందించి బందోబస్తు కల్పించేది ఉంటే ఆమె చనిపోకపోతుండే కదా. మీ పోలీస్ వ్యవస్థ, మీ ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఒక మహిళ నిండు ప్రాణం పోయింది. మీ ప్రభుత్వ వైఫల్యం, మీ హోం మంత్రి వైఫల్యం, మీ పోలీస్ వ్యవస్థ వైఫల్యం వల్లనే ఈ రోజు ఈ సంఘటన జరిగింది. మా వైఫల్యం కాదు, ఏదైతే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇమిడియట్ పోలీస్ యాక్షన్ తీసుకున్నారో వాళ్ళు చేయాల్సిన పని చేస్తా ఉన్నారు. భీమరావు గారు ఒక విజువల్ ఉంది. భీమరావు గారు, పావని గారు ఒక మాట అండి, నేను ఇప్పుడు ఒక విజువల్ చూపిస్తాను. నేను అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను, మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నాను. నా కొడుకు మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను, మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. రైట్.
ఒక్కసారి ఇప్పుడు నాకు తెలిసి 3 పార్టీల నేతలు ఉన్నారు కాబట్టి లా అండ్ ఆర్డర్కి సంబంధించి 3 పార్టీల నేతలకి సంబంధం ఉంటుంది. సరే, అధికార పక్షం కాంగ్రెస్ అయినప్పటికీ కూడా ప్రతిపక్షాలుగా తమ పాత్ర ఖచ్చితంగా తాము పోషించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ 3 పార్టీల నేతలు క్లియర్గా ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మాట, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆయన ఎవరి భార్య అయితే చనిపోయిందో ఆయనే క్లియర్గా చెప్తా ఉన్నాడు, నేను కేసు విత్డ్రా తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం అక్కడికి అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయనకి ఏం సంబంధం లేదనేటువంటి మాట అంటా ఉన్నారు కదా. మరి దీన్ని ఎలా చూద్దాం, మీరు ఎలా చూస్తారు? రైట్, చిట్టిబాబు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు కాబట్టి చిట్టిబాబు గారు, నేను మీతో మాట్లాడించే కంటే ముందు ఒక్కసారి నేను పావని గారి దగ్గర నుంచి దీని స్టేట్మెంట్స్ విన్న తర్వాత, వెంకటరెడ్డి గారి దగ్గర విన్న తర్వాత నేను చిట్టిబాబు గారితో మాట్లాడిస్తాను. పావని గారు చెప్పండి. క్లియర్ గా కనపడుతుందండి, ఇది ఓన్లీ డైవర్షన్ పాలిటిక్సే, పోలీస్ వైఫల్యమే, ప్రభుత్వ హత్య, ముమ్మాటికి హోంమంత్రి వైఫల్యం వల్లనే ఇది జరిగింది. ఆల్రెడీ అల్లు అర్జున్ గారు ఎవరైతే మహిళ చనిపోయిందో అత్యంత బాధాకరం అని చెప్పిండ్రు, 25 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇదంతా జరగడానికి ఈ లెటర్ మీద గనక వాళ్ళు స్పందించి ఉండి సిబ్బందిని బందోబస్తును ఏర్పాటు చేసేది ఉంటే ఈ రోజు ఆ మహిళ చనిపోకపోతుండే. రేవతి హత్య ప్రభుత్వ హత్య, రేవతిది ప్రభుత్వ హత్య, ఆమె చనిపోయింది కాదు, రేవతిది ముమ్మాటికి ప్రభుత్వ హత్య. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుంది మొత్తం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది డైవర్షన్ పాలిటిక్స్. ఎవరైతే లగచర్ల రైతులకు బేడీలు వేసిండ్రో, హీరియా నాయకు నిన్న గుండెపోటుతోటి హాస్పిటల్ కు కూడా బేడీలు వేసుకొని పోవడం జరిగిందో, ఇదంతా ఆయనకు కేంద్రం నుంచి అంటే రాహుల్ గాంధీ నుంచి మొట్టికాయలు పడుతున్నాయి అనేసేగా ఇదంతా చేస్తున్నాడు. ఏం లేదు, అట్లయితే రేవంత్ రెడ్డిని ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండాలి. ఎందుకంటే గురుకుల విద్యార్థులు 49 మంది ఫుడ్ పాయిజన్ అయి చనిపోయినరు. దానికి ప్రభుత్వమే కదా కారణము, ఆయనను అరెస్ట్ చేయాలి కదా. ఎంతో మంది రైతులకు రేషన్ కార్డులు పెట్టిండ్రు, రుణం మాఫీ కాలేదని చాలా మంది రైతులు చనిపోయినరు. ఆ రైతుల ఆత్మహత్యలకు కూడా మిగిలిన విషయాల గురించి మాట్లాడడానికి ఈ రోజు జరిగినటువంటి సినిమా గురించి మనం మాట్లాడదాం. భీమ్ గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు, సో మీరేమంటారు? ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే, అన్నా అనుకున్నా కానీ ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి మ్యాటర్, ఓటేసేటప్పుడు ఓటరు అన్ని రకాల అంశాలని తను ఆలోచిస్తాడు. స్పెషల్గా మనం ఏపీలో రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్లో ఓటింగ్ పరిస్థితిని లేదా ఓటింగ్లో జరిగినటువంటి విషయాన్ని గమనించుకుంటే మనం ఆనాడు పవన్ కళ్యాణ్ ఎవరైతే ప్రస్తుత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడో అక్కడ అతని ఫ్యాన్స్ ఎంత ఇంపాక్ట్ చూపెట్టగలిగారు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి లేదా ఎవరు అధికారంలోకి రావడానికి అనేటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. సో అలాంటిది ఇప్పుడు ఇక్కడ క్లియర్గా మెగాస్టార్ ఫ్యామిలీ కావచ్చు, అల్లు ఫ్యామిలీ కావచ్చు, అక్కినేని ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఓవైపు గురుగానే కనిపిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? అంటే పొలిటికల్గా చూడొచ్చు లేదా కామన్ మ్యాన్ యాంగిల్లో కావచ్చు, మీరు ఎలా చూస్తారు? మనం కామన్ మ్యాన్ యాంగిల్లో చూద్దాం. ఎందుకంటే ఏదైనా కూడా గవర్నమెంట్ కు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే దాని వెనకాల చాలా మంది చాలా రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు కానీ వాగ్దానాలు కానీ, రేపొద్దున మేము వస్తే అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా తీసుకొస్తాం, ఇన్ని హామీలు తీసుకొచ్చి 6 గ్యారెంటీలు రకరకాల హామీలు పెట్టారు, ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని ఒక నమ్మకం ఉంటేనే మన సామాన్యులు అంతా కూడా సామాన్య ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపించారు. కానీ వచ్చిన తర్వాత ఏం కనపడట్లేదు. ఇక్కడ ఒకటి లా అండ్ ఆర్డర్ కనపడట్లేదు, అక్కడ అభివృద్ధి కనపడట్లేదు, ఇక్కడ సంక్షేమం కనపడట్లేదు. ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నది తప్పితే ఒక్కటి కూడా ఇక్కడ ఫుల్ఫిల్ కావట్లేదు. ఇక్కడ ఫుల్ఫిల్ కావాలంటే కూడా ఆర్థిక స్థితిని పెంచాలి, ఇన్వెస్ట్మెంట్స్ తెప్పించుకోవాలి, తర్వాత రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. ఎంతసేపు ఉన్నా కూడా రోజు మీడియాలో రోజు ఒక టాపిక్ తీసుకొస్తున్నారు తప్పితే దాని మీద కంటిన్యూస్ గా ఒక డెవలప్మెంట్ ప్రాసెస్ అయితే ఎక్కడ కనపట్లేదు. 1 year నుంచి చూస్తున్నాం ప్రజాపాలన అంటున్నారు, కానీ ప్రజాపాలన కూడా ఎక్కడ కనిపించట్లేదు. అందుకే కదా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా పోరాటం చేసేది ఏంటంటే రైతుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన, మహిళల పక్షాన రకరకాలుగా వీళ్ళే చెప్పారు కదా. రేవంత్ రెడ్డి గారు రకరకాలు చెప్పారు, ఒక్కడు కూడా ఇక్కడ ఫుల్ఫిల్ చేయలేదు. 6 గ్యారెంటీలు 13 అంశాలు ఉంటే 5 అంశాలు టచ్ చేసి ఇప్పటిదాకా ఇంకా 8 అంశాలు అట్లాగే ఉన్నాయి. రైతులకు కానీ ఇవన్నీ చెప్పాలంటే టైం పడుతుంది, మళ్ళీ చెప్పాలి. ఎందుకంటే 15,000 రూపాయలు అది ఇస్తా అన్నారు, కూలీలకు ఇవన్నీ కూడా. నేనేమంటున్నంటే లా అండ్ ఆర్డర్ కూడా అట్లాగే ఇగ్నోర్ చేస్తా ఉన్నారు. ఏవైతే హామీలు ఇచ్చిర్రో, వాగ్దానాలు ఇచ్చిర్రో,
అవన్నీ కూడా ఎట్లా ఇగ్నోర్ చేస్తున్నారో, ఎట్లా డైవర్ట్ చేస్తున్నారో, ఇవి కూడా లా అండ్ ఆర్డర్ కూడా ఇగ్నోర్ చేస్తా ఉన్నారు. ఒకవేళ లా అండ్ ఆర్డర్ ని ఇగ్నోర్ చేస్తే రేపొద్దున ఇన్వెస్ట్మెంట్స్ కూడా తెలంగాణకు రావు, తెలంగాణ రాష్ట్రానికి రావు. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలే జరుగుతున్నాయంటే దాని మీదనే కంట్రోల్ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కు దేని మీద కంట్రోల్ ఉంటుంది చెప్పండి? ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి దగ్గరే హోమ్ మినిస్ట్రీ ఉంది కాబట్టి డెఫినెట్ గా హీ హాస్ టు టేక్ ఇన్ టు ద కంట్రోల్ అండ్ హీ హాస్ టు డూ వాట్ ఎవర్ ద పీపుల్ వాంటెడ్, తెలంగాణ పబ్లిక్ వాంటెడ్. సో లేకపోతే రేపొద్దున ఇష్యూస్ జరిగే అవకాశాలు పబ్లిక్ అంతా కూడా గమనిస్తా ఉన్నారు. రకరకాల టీవీ ఛానల్స్ కానీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కానీ ప్రతి ఒక్కటి కూడా 1 minute by minute వెళ్తా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మరి రేపొద్దున తెలంగాణ అభివృద్ధి సంక్షేమ దృష్టి పెట్టుకుంటూ ఈ యొక్క రోజు అబద్ధం మాటలు చెప్పకుండా కొంచెం ముందుకు పోతే బాగుంటుందని ఆలోచన.